వ్యూయర్స్ వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. అండ్ మనందరికీ తెలుసు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూన్ 1st కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ద స్కోర్ కార్డ్ అండ్ వెబ్ నోట్ డీటెయిల్స్ మనం క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్స్ ఎంతవరకు రైజ్ అవ్వచ్చు అండ్ కీ మిస్టేక్స్ ఉన్నాయా, ఈ కీ మిస్టేక్స్కి మీకు ఎన్ని మార్క్స్ వరకు యాడ్ అయ్యాయి, ఇది మీ స్కోర్ కార్డ్లో రిఫ్లెక్ట్ అయ్యిందా లేదా, అండ్ అలాంగ్ విత్ దిస్ ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఎన్ని డేస్ లోపు రావచ్చు అండ్ డేటా ఎడిట్ ఆప్షన్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఏ డీటెయిల్స్, దట్ ఈస్ పోస్ట్ వైజ్ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చా లేదంటే పర్సనల్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. రైట్, సో కమింగ్ టు ద ప్రెస్ రిలీజ్, యాజ్ యూ కెన్ సీ ఇది నేను అఫీషియల్ వెబ్ నోట్ నుంచే ఇస్తున్నాను. సో ఎగ్జామ్ అనేది మనకి 1st జరిగింది, దట్ ఈస్ ఫైనల్ మెయిన్స్ రిటర్న్ టెస్ట్ అనేది 1st June జరిగింది ఇన్ దిస్. అండ్ ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ ఏదైతే వచ్చాయో క్యాండిడేట్స్కి ఈ యొక్క మార్క్స్ ఆర్ స్కోర్ కార్డ్ అనేది మనకి www.slprb.ap.gov.in అనే వెబ్సైట్లో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రమ్ 10th, దట్ ఈస్ 10th అంటే నిన్న 9 PM నుంచి ఈ యొక్క స్కోర్ కార్డ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది టు డౌన్లోడ్ యువర్ స్కోర్ కార్డ్. సో కమింగ్ టు ద నెక్స్ట్, మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే జెండర్ వైజ్ ఫస్ట్ చూసుకోండి. జెండర్ వైజ్ ఎందుకు చూసుకోమంటున్నాను అంటే మీకు కట్ ఆఫ్స్ అనేది కనుక మీరు చూసుకుంటే కట్ ఆఫ్స్ అనేవి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటుంది అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. దట్ ఈస్ వై కట్ ఆఫ్ అనేది మీరు మీ జెండర్ వైజ్ చూసుకోండి. కమింగ్ టు ద అటెండెన్స్ అండ్ క్వాలిఫై, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మనకు చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్లో 32,364 క్యాండిడేట్స్ అపియర్ అయితే 29,211 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. కమింగ్ టు ఫీమేల్ క్యాండిడేట్స్ 5,236 మెంబర్స్ అపియర్ అయితే 4,710 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. విచ్ మీన్స్ టోటల్గా 37,600 మెంబర్స్ ఎగ్జామ్ అటెండ్ అయితే 33,921 మెంబర్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. విచ్ మీన్స్ ది అటెండ్ క్వాలిఫైడ్ మార్క్స్ మనకు ఉంటాయి కదా, క్యాస్ట్ వైజ్ 35% అని 40% అని మనకి క్యాస్ట్ వైజ్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క క్యాస్ట్ వైజ్ క్వాలిఫైడ్ మార్క్స్ అనేవి అటైన్ చేయడం జరిగింది. విచ్ మీన్స్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మోర్ దెన్ 80% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యారో అందరూ ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. విచ్ మీన్స్ దెర్ ఈస్ అ హై కాంపిటీషన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో కట్ ఆఫ్స్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి, తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంతమంది క్వాలిఫై అయ్యారు అన్నప్పుడు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే రెఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్ వైజ్, మీరు క్యాస్ట్ వైజ్ ఎందుకు చూసుకోవాలి అంటే మీ యొక్క జోన్లో మీ యొక్క వేకెన్సీస్, దట్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ వైజ్ చూసుకోవాలి. అలాగే క్యాస్ట్ వైజ్ కూడా వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి క్యాస్ట్ వైజ్ కూడా మీరు చూసుకోండి. మీ యొక్క క్యాస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. దీనిలో చూసుకోవడానికి నాకు తెలిసినంత వరకు ఏం లేదండి. మోర్ దెన్ 80% క్వాలిఫై అయ్యారు అంటే దెర్ ఇస్ అ హ్యూజ్ కాంపిటీషన్ అని మనం చెప్పొచ్చు. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నారు, ప్రిలిమినరీ కీ అనేది మనకి ఎగ్జామ్ అయిన తర్వాత ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని కీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని మనం అబ్జెక్షన్స్ అనేవి ఫైల్ చేసాం కదా. ఈ యొక్క అబ్జెక్షన్స్ బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి అంటే అందరికీ +1 మార్క్, ఎవరైతే ఈ యొక్క క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో వాళ్ళకి +1 మార్క్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఏ క్వశ్చన్కి అంటే సెట్ ఏ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి 108th క్వశ్చన్, సెట్ బిలో 89th క్వశ్చన్, సెట్ సిలో 77th క్వశ్చన్ అండ్ సెట్ డిలో 136th క్వశ్చన్కి ఆప్షన్ అనేది 2 or 4 అనేది ఇవ్వడం జరిగింది. సో అందరికీ +1 మార్క్ ఎవరైతే అటెంప్ట్ చేశారో, మ్యాక్సిమం దెర్ ఆర్ నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి అందరూ అటెంప్ట్ చేసి ఉంటారు, వాళ్ళందరికీ +1 మార్క్ యాడ్ అయింది. మీకు ఈ మార్క్ అనేది స్కోర్ కార్డ్లో రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్క్స్ ఆర్ మీరు కీ చెక్ చేసుకున్నప్పుడు వచ్చిన మార్క్స్ ఇప్పుడు మీ స్కోర్ కార్డ్లో ఉన్న మార్క్స్ అనేవి మ్యాచ్ అయ్యాయా లేదా అనేది చూసుకోండి. ఇఫ్ మ్యాచ్ కావట్లేదు, మాకు ఇంకా మార్క్స్ ఎక్కువ రావాలి, మాకు తక్కువ చూపిస్తుంది అనుకుంటే ఈవెన్ దో మెషిన్ ఎవాల్యుయేషన్ ఆర్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ అయినప్పటికీ కొన్నిసార్లు మిస్టేక్స్ అనేది అవ్వచ్చు. ఈ యొక్క చిన్న మిస్టేక్ మీరు ఇది తెలుసుకోకుండా జస్ట్ చేసుంటే పోయిన అని తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యే బదులు 1000 రూపీస్ అనేది పే చేసి మీరు రీవెరిఫికేషన్ ఆఫ్ OMR అనేది చేయించుకోవచ్చు. వాట్ ఎవర్ రిమార్క్స్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, లైక్ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని, లేదంటే పబ్లిక్ మిస్టేక్ నేను చేయలేదు అని, మార్క్స్ ఇంకా ఎక్కువ వచ్చి ఉండాలి అని మీరు కనుక ఫీల్ అయితే ఈ యొక్క సేమ్ రిమార్క్ అనేది మీరు మెన్షన్ చేసి అలాంగ్ విత్ యువర్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్ మెన్షన్ చేసి 1000 రూపీస్ పే చేసి ఇది మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు రీవెరిఫై చేస్తారు. రీవెరిఫై చేసి ఇఫ్ మీ యొక్క రిమార్క్ అనేది కరెక్టే అయితే మీకు ఈ మనీ కూడా రీఫండ్ చేసేయడం జరుగుతుంది. ఓకే, సో చెక్ యువర్ మార్క్స్, మీ OMRలో ఉన్న మార్క్స్కి మీరు కీ చెక్ చేసుకున్నప్పుడు వచ్చిన మార్క్స్ మీ స్కోర్ కార్డ్లో ఉన్న మార్క్స్ సేమ్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఈవెన్ దో సిస్టమ్ ఎవాల్యుయేషన్ కొన్నిసార్లు మిస్టేక్ అవ్వచ్చు. సో మీరే ఒకసారి రీవెరిఫై చేసుకోండి. బికాస్ వన్స్ ఈ యొక్క జాబ్ వచ్చింది అంటే దట్ ఈస్ లైఫ్ టైం జాబ్. 1000 రూపీస్ కోసం లైఫ్ టైం జాబ్ అనేది మీరు వదులుకోవద్దు. యూస్ దిస్ ఆపర్చునిటీ. మరి ఎప్పటి నుంచి అంటే 10th, దట్ ఈస్ నిన్నటి నుంచి 12th అంటే రేపు 12th జూలై వరకు ఈవినింగ్
5 PM వరకే ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇవి మాత్రమే వ్యాలిడ్, ఇవి మాత్రమే రీవెరిఫై చేస్తారు. ఈ తర్వాత వచ్చినవి ఏవి కూడా అప్లికేషన్స్ అనేవి వాళ్ళు వెరిఫై చేయడం అనేది జరగదు, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు అంటే డీటెయిల్స్ ఏదైతే మీరు పర్సనల్ డీటెయిల్స్ ఆర్ పోస్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనేది ఇప్పటికే మీరు ఆల్రెడీ వెబ్సైట్కి సబ్మిట్ చేసి ఉంటారు కదా. ఈ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఏమైనా మిస్టేక్ చేశారు అంటే ప్లీజ్ టు కరెక్ట్ చేసుకోండి. బికాస్ మీరు ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు సబ్మిట్ చేసిన డేటా కావచ్చు, మీరు తీసుకెళ్ళిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి రెండిట్లోనూ డేటా అనేది మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదు అంటే ఇక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వరకు వెళ్ళి లాస్ట్లో రిజెక్ట్ అవ్వద్దు. బికాస్ ఆఫ్ ది డేటా డిస్క్రిపెన్సీ వల్ల మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ వరకు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఇక్కడ ఫెయిల్ అవుతుంటారు. సో ప్లీజ్ వన్స్ డౌన్లోడ్ యువర్ అప్లికేషన్. డేటా అనేది కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. మీరు ఏ డేటా అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఎన్సీసీ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏదైతే సబ్మిట్ చేస్తుంటారో అది అండ్ యూనిట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో ఇవి రెండు మాత్రమే చేంజ్ చేసుకోలేరు. మిగతా అన్ని డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ టు డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ ఫామ్ అండ్ చెక్ యువర్ డేటా. అండ్ ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఏ ఈమెయిల్ ఐడికి సబ్మిట్ చేయాలి అంటే అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఈ యొక్క మెయిల్ ఐడి, ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు సబ్మిట్ చేయాలి. ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలంటే 11th నుంచి 17th లోపు ఈ యొక్క డేటా అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి రిజల్ట్స్ ఎప్పటిలోపు ఉండొచ్చు, ఇది ఒక క్వశ్చన్. రిజల్ట్స్ మ్యాక్సిమం ఇప్పటివరకు మనకున్న డేటా ప్రకారం అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని నోటిఫికేషన్స్లో మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్, దట్ ఈస్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ డేటా అనేది ఇచ్చిన 1 వీక్ లోపే మనకి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో విత్ ఇన్ నెక్స్ట్ 1 వీక్లో మీకు అఫీషియల్ రిజల్ట్స్ అండ్ కట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. సో రిజల్ట్స్ విల్ బీ విత్ ఇన్ అ వీక్. అండ్ కట్ ఆఫ్ కూడా హైగానే ఉంటుంది, డోంట్ ఎక్స్పెక్ట్ లోగా ఉంటుందని. బికాస్ మోస్ట్లీ 80% ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది క్వాలిఫై అయ్యారు కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది, రైట్. సో ఇక్కడ మీరు స్కోర్ కార్డ్ ఇలా ఉంటుందండి. స్కోర్ కార్డ్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్లో కనుక లాగిన్ అయితే ఇలా మీకు స్కోర్ కార్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడే మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా సబ్మిట్ చేశారా, ఏదైనా బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ కూడా అయి ఉండొచ్చు, చెక్ చేసుకోండి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అన్ని డీటెయిల్స్ నేను డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ there are any doubts for you, please do comment in the comment section lo comment cheyandi. For more further updates, subscribe to our channel. Thank you so much.